బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో శని ప్రభావం ఎంత మేరకు అనుకూలంగా ఉంది? ఏ విధంగా ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి? కర్కాటక రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. కర్కాటక రాశి వారికి శని ఈ సంవత్సరం భాగ్యస్థానంలో సంచరించడం, కర్కాటక రాశి వారికి బృహస్పతి వ్యయస్థానంలో సంచరించడం, కర్కాటక రాశి వారికి వాక్ స్థానంలో కేతు అష్టమ రాహు సంచారం చేత కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ నుండి కొంత చెడు ఫలితాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారు నాకు అష్టమ శని పూర్తి అయిపోయింది, అంతా బాగానే ఉంటుందని ఎవరైతే అనుకుంటున్నారో కొంచెం ఈ సంవత్సరం మాత్రం కొంత జాగ్రత్తలు మీరు వహించాలి. అష్టమ శని సమాప్తం అయిపోయినప్పటికీ, శని భాగ్యస్థానంలో ఉన్నప్పటికీ బృహస్పతి ఖర్చుల స్థానంలో ఉండడం, అలాగే వాక్ స్థానంలో కేతు ప్రభావం చేత కర్కాటక రాశి వారు గొడవలకి దూరంగా ఉండాలి, ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. కర్కాటక రాశి వారు ఏ విషయము కూడా ఆవేశంగా కోపంగా నిర్ణయాలు తీసుకోకూడదని సూచిస్తున్నాను. ఇంకా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్య విషయాల్లో, కుటుంబానికి సంబంధించినటువంటి ఆరోగ్య వ్యవహారాల విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. కుటుంబంలో ఏదో ఒక ఆరోగ్య సమస్య లేదా మీ ఆరోగ్య విషయంలో సమస్యలు ఇంకొంచెం ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉంది. దానికోసం ధనాన్ని ఖర్చు చేసేటువంటి స్థితి కనబడుతుంది. ఇక కర్కాటక రాశి విశేషంగా ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కొంత ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి, అప్పులు కూడా చేసేటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. కర్కాటక రాశి వ్యాపారస్తులకి ఇది మధ్యస్థ సమయం, వ్యాపారపరంగా ఆశించిన స్థాయి లాభం రాలేనటువంటి స్థితి ఉంటుంది, ఖర్చులు అధికంగా అయ్యేటువంటి స్థితి ఉంది. కర్కాటక రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు, మధ్యస్థ ఫలితాలు మాత్రం ఉన్నాయి. కర్కాటక రాశి వారి ఈ సంవత్సరం ఏది అతిగా ఆశించద్దు, ప్రశాంతంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి మాత్రం సూచిస్తున్నాను. కర్కాటక రాశి స్త్రీలు మాత్రం కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి. కర్కాటక రాశి విద్యార్థులకి ఇది మధ్యస్థ సమయం. మొత్తం మీద శ్రీ విశ్వావసునామ సంవత్సరం కర్కాటక రాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయని సూచిస్తూ, మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే దత్తాత్రేయుడిని గురువారం రోజు పూజించడం, మౌనం వ్యాఖ్యానం అనేటువంటి దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం, అలాగే కర్కాటక రాశి వారు సోమవారం రోజు శివాలయంలో అభిషేకం వంటివి చేసుకోవడం, నవగ్రహ పీడాహర స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించుకోవడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారు. ఏదైనా కర్కాటక రాశి వారికి సంవత్సరం గొడవలు అధికంగా అయితే మాత్రం మంగళవారం రోజు విఘ్నేశ్వరుని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించని మాత్రం సూచిస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.